Okay. So yesterday we discussed about Azure pipelines, Azure releases. So we created the stage and we ran the pipeline. So we'll see the remaining options in the CD pipeline. So in a CD pipeline create chesam, mano stages add chesam. We have added the artifact. One is from the CI pipeline and the other one is from the repos. So రెండిటి నుంచి యాడ్ చేసామని మనం artifacts గా. And after that we created these stages and we added like we saw how to add a stage and how to copy the stage. Copy ఇలా చేసుకున్నాము and stage ఇలా యాడ్ చేసుకున్నాము మనం. New stage యాడ్ చేసుకున్నాం ఇలా. And we added the artifacts, clicking on this add. ఇలా artifacts ని యాడ్ చేసుకున్నాం, ఇలా stages ని యాడ్ చేసుకున్నాం. ఓకే. సో ఫస్ట్ మీకు ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుందండి. సో ఇట్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యావింగ్ కనెక్టివిటీ. సో దిస్ ఇస్ ద లైన్ యూ కెన్ సీ ఫర్ ఆల్ ద స్టేజెస్. దిస్ ఇస్ లైక్ కనెక్టివిటీ ఫర్ ఆల్ ద స్టేజెస్. సో ఏంటంటే ఇవి లైక్ హియర్ యూ కెన్ సీ అన్ ఆప్షన్ ప్రీ డిప్లాయ్మెంట్ కండిషన్స్ అండ్ పోస్ట్ డిప్లాయ్మెంట్ కండిషన్స్. సో ఈ ప్రీ డిప్లాయ్మెంట్ కండిషన్స్ అంటే ఏంటో చూద్దాం. Pre-deployment conditions lo. So pre-deployment conditions is very important. So enduku use chestam chupistanu. So if I click on here pre-deployment conditions, so ikkada kuda triggers ane option undi. Manaki CA pipeline trigger undi, CA lo trigger undi, CD lo kuda trigger undi. CA lo trigger enduku use chesamandi guys? Why did we use trigger in CA pipeline? What purpose? What is the purpose of triggers in CA? Guys, please respond. What is the purpose of triggers in CA pipeline? Automatic run duty. Okay. And we terminology ఒక వర్డ్ యూజ్ చేసేవాళ్ళం. ఆటోమేటిక్గా రన్ చేయడం ఓకే, బట్ దెర్ ఇస్ వన్ వర్డ్ వి యూస్. ఎనేబుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కోసం మనం ట్రిగర్స్ లో ఒక ఆప్షన్ ఉంది, CA లో ఒక ఆప్షన్ ఉంది కదా మనకి. షో యూ దట్ అగైన్. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కోసం లైక్ ఎవరైనా కోడ్ లో చేంజెస్ చేసి కమిట్ చేసిన వెంటనే మన CA పైప్లైన్ ట్రిగర్ అవ్వడానికి ఒక సినారియో, అండ్ టైం కి షెడ్యూల్ చేసి ప్రతిరోజు ఈ టైం కి రన్ అవ్వడానికి ఒక సినారియో, బిల్డ్ కంప్లీషన్ సినారియో ఒకటి ఉంది మనకి. Guys, you should practice. Someone is responding. So this is the trigger section. ఇక్కడ continuous integration. We are enabling continuous integration. Schedule చేసుకోవడానికి బిల్డ్ కంప్లీషన్, వేరే పైప్లైన్ బిల్డ్ కంప్లీట్ అయితే ఈ పైప్లైన్ రన్ అవడానికి బిల్డ్ కంప్లీషన్. సో ఈ ట్రిగర్ సినారియో ఇక్కడ ఇలా యూజ్ చేసేవాళ్ళు. అలానే మనం ఇక్కడ ఏమనుకున్నాం, like when we are enabling this enable continuous integration, దీని వల్ల పర్పస్ ఏంటంటే whenever there is a change in the repository, ఇక్కడ ఫిల్టర్ చేసాం కదా ఈ బ్రాంచ్ ఫిల్టర్స్, మాస్టర్, అజూర్ ఆర్ అజూర్ డెవాప్స్, ఈ బ్రాంచ్ ఫిల్టర్స్ పెట్టాం కదా. సో ఈ 3 బ్రాంచెస్ లో ఎవరైనా కమిట్ చేస్తే మన CA పైప్లైన్ అనేది ఆటోమేటిక్ గా ట్రిగర్ అవ్వడానికి మనం CA అనేది ఎనేబుల్ చేసాం. దిస్ ఇస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ పైప్లైన్, CA పైప్లైన్. నెక్స్ట్ CD పైప్లైన్ కూడా కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ పైప్లైన్ అనేది ఉండాలి కదా, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో వీ హ్యావ్ దట్ ఆప్షన్ యాజ్ వెల్ ఇన్ CD. సో అక్కడ కూడా ట్రిగర్ చేసుకోవడానికి ఉందండి. సో ఇక్కడ CA లో మనకి ఇది ఆటోమేటిక్ గా రన్ అవుతే ఏమొస్తుందండి, అట్ లాస్ట్ పబ్లిష్ అయిన ఆర్టిఫాక్ట్, దట్ ఈస్ ఇన్స్టాలర్. ఒక ఇన్స్టాలర్ ని పబ్లిష్ చేస్తాం మనం. పబ్లిష్ చేసిన ఇన్స్టాలర్ ని మనం CD పైప్లైన్ ద్వారా ఇన్స్టాల్ చేస్తాం.
ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాం? ఇలా మల్టిపుల్ ఎన్వైరన్మెంట్స్ లో ఇన్స్టాల్ చేస్తాం. కరెక్ట్? సో అలా ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అవ్వాలి. ఇట్ షుడ్ ఆటోమేటికలీ హ్యాపెన్. ఎప్పుడు సిఐ ట్రిగర్ అయ్యి ఆటోమేటిక్ గా ఆ సిఐ పైప్ లైన్ సక్సెస్ఫుల్ అయ్యి ఆ సిఐ పైప్ లైన్ లో మనకి ఆర్టిఫాక్ట్ అనేది వస్తే ఆ సిఐ పైప్ లైన్ ఎప్పుడు ఆటోమేటిక్ గా రన్ అవుతుంది? when it will run automatically, I mean when we enable a continuous integration, it will run. When there is a commit in the code, the CI pipeline should run. అవి కూడా బ్రాంచ్ ఫిల్టర్స్ మెన్షన్ చేసుకొని పెట్టుకున్నాం. ఇఫ్ దట్ CI pipeline runs, we'll get an artifact. సో ఆర్టిఫాక్ట్ రాగానే మనకి CD pipeline అనేది రన్ అవ్వాలి. ఓకే, సో CD pipeline రన్ అవడానికి కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. సో హౌ వీ కెన్ ఎనేబుల్ ద కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ and release, create, deploy అవటం ఎలా అనేది కూడా ఆప్షన్స్. సో see here triggers section. First we'll see the triggers. Triggers లో మనకి 3 types ఉన్నాయండి. ఒకటి ఆఫ్టర్ రిలీజ్, ఒకటి ఆఫ్టర్ స్టేజ్, ఒకటి మాన్యువల్. సో 3 types of triggers are there. సో ఆఫ్టర్ రిలీజ్ అంటేనేమో మనకి చూడండి ఈ పైప్ లైన్ రిలీజ్ పైప్ లైన్ కదా ఇది, వీఆర్ సీయింగ్ ఇట్ ఇన్ రిలీజ్ పైప్ లైన్స్. సో ఇక్కడ రిలీజ్ క్రియేట్ చేయగానే ఇది డిప్లాయ్ అవ్వాలని చెప్పేసి అర్థం అండి ఆఫ్టర్ రిలీజ్ అంటే. యాజ్ సూన్ యాజ్ ఐ క్రియేట్ ఏ రిలీజ్, ఇట్ షుడ్ డిప్లాయ్ టు దిస్. అందుకని ఆఫ్టర్ రిలీజ్ అని పెట్టాడు. అంటే ఒక రిలీజ్ క్రియేట్ చేయగానే డిప్లాయ్ అవ్వాలి. ఆఫ్టర్ రిలీజ్ ఇట్ షుడ్ డిప్లాయ్. అందుకని ఆఫ్టర్ రిలీజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అందుకని మనకి కనెక్టివిటీ అనేది క్రియేట్ అయింది. ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ దిస్, ఐ కెన్ సెలెక్ట్ దట్ మాన్యువల్లీ ఓన్లీ. హియర్ యు ఆర్ మిస్సింగ్ దిస్ కనెక్టివిటీ. మాన్యువల్ గా డిప్లాయ్ చేయాలి. ఇఫ్ యూ క్రియేట్ దిస్ రిలీజ్ అండ్ ట్రై టు డిప్లాయ్, మీరు మాన్యువల్ గా డిప్లాయ్ చేయాలి. ఇఫ్ యూఆర్ సెలెక్టింగ్ మాన్యువల్లీ ఓన్లీ. లేదు ఒక పర్టికులర్, ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ గో ఫర్ ట్రిగర్ సెక్షన్. వన్ ఈస్ ఆఫ్టర్ రిలీజ్ and next one is stage, after stage. Third one is manual. ఆఫ్టర్ రిలీజ్ అంటే మనం ఒక రిలీజ్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అది డిప్లాయ్ అవ్వాలి. సో చూద్దాం ఇది ఒకసారి ఎలా డిప్లాయ్ అవుతుందో. విల్ మేక్ ఇట్ ఆఫ్టర్ రిలీజ్ ఓన్లీ అండ్ విల్ క్లోజ్ దిస్. ఐ విల్ క్రియేట్ ఎ రిలీజ్ క్రియేట్ చేసినప్పుడు ఇది డిప్లాయ్ అవుతుందని అన్నాడు. ఆఫ్టర్ రిలీజ్ ఇట్ విల్ ట్రిగర్ ఆటోమేటికల్లీ. క్రియేట్ రిలీజ్ అని క్లిక్ చేశానండి. మనకి చూడండి ఇక్కడ హైలైట్ అయ్యాయి బ్లూ కలర్. దిస్ వన్ ఈస్ హైలైటెడ్ ఆటోమేటెడ్ ట్రిగర్. ఎలా ఆటోమేటెడ్ ట్రిగర్ అని ఎలా వచ్చిందంటే, ఇది మనం అక్కడ ఆఫ్టర్ రిలీజ్ అని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇది ఆటోమేటెడ్ ట్రిగర్ వచ్చిందండి. ఇది కూడా అంతే, ఇవన్నీ ఆఫ్టర్ రిలీజ్. లెట్ మీ షో యూ. దిస్ ఈస్ ఆఫ్టర్ రిలీజ్ and this is after release, and okay sorry, this is like after stage అంటే ఈ dev సక్సెస్ఫుల్ అయ్యాక QA, లైక్ ఒక పర్టికులర్ ఎన్వైరన్మెంట్ అయిపోయాక QA అంటే ఇది డిప్లాయ్ కంప్లీట్ అవ్వగానే ఇది రన్ అవుతుంది. నో వన్ విల్ స్టాప్ దిస్ రిలీజ్ టు ఇన్ డిప్లాయింగ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆఫ్టర్ రిలీజ్ ఉంది కదా, and we'll make it manually only and we'll see the difference. I will save it. సో ఇప్పుడు నాకు ఇది మాన్యువల్ డిప్లాయ్మెంట్ అండి, మిగతా అన్ని 1 by 1 డిపెండెన్సీ. సో నాకు డెవ్ డిప్లాయ్మెంట్ మాన్యువల్ గా చేస్తే QA ఆటోమేటిక్ గా డిప్లాయ్ అవుతుంది, QA కానీ లోడ్ కానీ, బికాస్ QA ఇస్ ఆఫ్టర్ స్టేజ్. ఒక పర్టికులర్ స్టేజ్ తర్వాత డిప్లాయ్ అవ్వాలని చెప్పి పెట్టుకున్నాం. అంటే QAకి ముందు ఒక స్టేజ్ ఎన్వైరన్మెంట్ పెట్టుకున్నాం, స్టేజ్ డెవ్ అనే స్టేజ్. అలానే QA తర్వాత కూడా మనకు ఒక స్టేజ్ ఉంది లోడ్. సో లోడ్ ఎప్పుడు డిప్లాయ్ అవుతుంది? when QA is deployed. And also stage ఎప్పుడు డిప్లాయ్ అవుతుంది? when load is deployed. prod ఎప్పుడు డిప్లాయ్ అవుతుంది? when particular stage is deployed. let me show you. ఇప్పుడు క్రియేట్ రిలీజ్ క్లిక్ చేస్తాను and see here dev కి ఒకటి మాన్యువల్ పెట్టాను, మాన్యువల్ ట్రిగర్. మనం మాన్యువల్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, మాన్యువల్. బట్ మిగతావన్నీ ఆటోమేటిక్ ట్రిగర్. సో dev deploy అయింది అనుకోండి, QA will deploy automatically. No one need to deploy. If QA deploys successfully, then load will deploy. If load deploys successfully, then stage, then prod. So
let's go to here, pre-deployment conditions. So that's the purpose of after release. ఇవన్నీ ఆఫ్టర్ రిలీజ్ అండి. ఆఫ్టర్ రిలీజ్ అంటే ఏంటంటే యాజ్ సూన్ యాజ్ నేను ఇప్పుడు ఒక రిలీజ్ క్రియేట్ చేశాను అనుకోండి, లెట్ మీ మేక్ ఇట్ ఆఫ్టర్ రిలీజ్. చూడండి, మీకు ఆఫ్టర్ రిలీజ్ ఇది మాత్రమే ఉంది, మిగతా అని ఆఫ్టర్ స్టేజ్ మాత్రమే ఉంది. ఈ ఆఫ్టర్ రిలీజ్ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే యాజ్ సూన్ యాజ్ ద రిలీజ్ ఇస్ క్రియేటెడ్ ఇట్ విల్ బి డిప్లాయింగ్ ఇన్ టు డెవ్ ఎన్వైరన్మెంట్. దట్ ఈస్ వన్. ఓకే, మరి మిగతావి ఎలా 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 డిప్లాయ్ అవుతాయి? మరి ఆఫ్టర్ రిలీజ్ మనం సెలెక్ట్ చేసుకోలేదు కదా, మిగతావి కూడా ఎందుకు డిప్లాయ్ అవుతున్నాయి అంటే డెవ్ మాత్రమే ఆఫ్టర్ రిలీజ్ డిప్లాయ్ అవ్వాలి, క్యూఏ అలా కాదు. నాకు డెవ్ డిప్లాయ్ అయ్యాక క్యూఏ డిప్లాయ్ అవ్వాలని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, ఆఫ్టర్ స్టేజ్ వెన్, ఏ స్టేజ్ తర్వాత ఐ హావ్ సెలెక్టెడ్ హియర్ డెవ్. సో డెవ్ ఎన్వైరన్మెంట్ అనేది సెలెక్ట్ డిప్లాయ్ అయ్యాక నాకు క్యూఏ డిప్లాయ్ అవ్వాలని సెలెక్ట్ చేసుకున్నాను. సపోజ్ నేను లోడ్ సెలెక్ట్ చేసుకుంటే హియర్ సైక్లిక్ డిపెండెన్సీస్ ప్రివెంటింగ్ ద లేఅవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో అది కరెక్ట్ కాదు అంటున్నాను. సో ఆ డిపెండెన్సీ అనేది లైక్ ఆ డిపెండెన్సీ అనేది సరిగా రాదండి, బికాస్ మనం క్యూఏ లోడ్లోనేమో క్యూఏ డిప్లాయ్ అయ్యాక డిప్లాయ్ అవ్వాలని చెప్తున్నాం. క్యూఏకి మాత్రం క్యూఏ లోడ్ డిప్లాయ్ అవ్వాలంటే కష్టం, బికాస్ ద డిపెండెన్సీ ఈస్ నాట్ కరెక్ట్. సో ఇప్పుడు మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఆఫ్టర్ డెవ్ ద క్యూఏ షుడ్ డిప్లాయ్, దట్ ఈస్ మై ట్రిగర్. ఒక పర్టికులర్ స్టేజ్ ద్వారా డిప్లాయ్ అవ్వాలి, ఒక పర్టికులర్ స్టేజ్ తర్వాతే డిప్లాయ్ అవ్వాలని చెప్పేసి క్యూఏలో మెన్షన్ చేసుకున్నాము. అలానే నాకు లోడ్లో ఎలా ఉంటుందంటే లోడ్కి వెళ్తే ఆఫ్టర్ స్టేజ్ అనుకోండి, స్టేజెస్లోకి వచ్చేసరికి ఇట్ షుడ్ బి ఆఫ్టర్ క్యూఏ అని చెప్పేసి ఉంటుందండి. లెట్ మీ షో యూ. లోడ్ ఆఫ్టర్ స్టేజ్ పర్టికులర్ క్యూఏ, నాకు క్యూఏ తర్వాత డిప్లాయ్ అవ్వాలి. అండ్ లోడ్లో క్యూఏలో మాత్రం ఆఫ్టర్ డెవ్ ఇట్ షుడ్ డిప్లాయ్. మరి నాకు క్యూఏ వద్దు, డెవ్ తర్వాత డిప్లాయ్ అవ్వాలి నాకు లోడ్. కెన్ సెలెక్ట్ దిస్ హియర్. నేను డెవ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, the diagram will change. See, based on this you can easily identify. So dev first release create అయిన వెంటనే dev deploy అవుతుంది. dev deployment successful అవ్వగానే QA will deploy and the load also will start deploying. And load deploy అయ్యాక నాకు stage తర్వాత prod deployment conditions ఇలా మెన్షన్ చేస్తాను. ఎందుకు ఇలా మెన్షన్ చేస్తారు అంటే ఇట్ షుడ్ డిప్లాయ్ ఆటోమేటికల్లీ, ఆటోమేటిక్గా ట్రిగర్ అవ్వాలి డిప్లాయ్ అవ్వడానికి మనం ఇలా పెట్టుకుంటాం. నాకు డెవ్ తర్వాత క్యూఏ మెన్షన్ చేసుకోవాలి, క్యూఏ తర్వాత లోడ్ మెన్షన్ చేసుకోవాలి అనేది ప్రాసెస్ అండి, బికాస్ డెవ్ తర్వాతనే క్యూఏ ఉంటుంది, క్యూఏ తర్వాతనే లోడ్ ఉంటుంది. లైక్ ఫస్ట్ డెవలప్మెంట్, తర్వాత టెస్టింగ్, తర్వాత పర్ఫార్మెన్స్ టెస్ట్, సీక్వెన్షియల్. సో అందుకనే నేను డెవ్ ముందు పెట్టాను, తర్వాత క్యూఏ పెట్టాను. సో ఫర్ టెస్టింగ్ సినారియో నాకు డెవ్ తర్వాత క్యూఏకి లోడ్కి ఒకేసారి డిప్లాయ్ అవ్వాలని అన్నాను కాబట్టి ఇలా మెన్షన్ చేసుకున్నాను. లేదు నాకు క్యూఏ తర్వాతనే డిప్లాయ్ అవ్వాలి నాకు లోడ్కి అనుకుంటే రిమూవ్ దిస్, ఐ కెన్ మేక్ ఇట్ క్యూఏ. క్యూఏ మెన్షన్ చేసుకోవచ్చు. కెన్ డూ దిస్. సో అలా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ ఎన్వైరన్మెంట్ తర్వాత, ఒక పర్టికులర్ స్టేజ్ తర్వాత వేరే స్టేజ్కి డిప్లాయ్ అవ్వడానికి ఇవి కండిషన్స్ అండి. సో ఇప్పుడు నాకు ఇవన్నీ ఒకేసారి డిప్లాయ్ అవ్వాలి. ఒకేసారి డిప్లాయ్ అవ్వాలంటే ఏం చేయాలండి? యాజ్ సూన్ యాజ్ ఐ క్రియేట్ ఏ రిలీజ్ ఇట్ షుడ్ డిప్లాయ్. వాట్ షుడ్ బి ద స్టెప్? విచ్ ట్రిగర్ డూ ఐ నీడ్ టు సెలెక్ట్? నాకు ట్రిగర్ రిలీజ్ క్రియేట్ చేసిన వెంటనే యాజ్ సూన్ యాజ్ ఐ క్రియేట్ ఏ రిలీజ్ ఇట్ షుడ్ డిప్లాయ్ ఇన్ ఆల్ ద ఎన్వైరన్మెంట్స్ వన్స్ ఎట్ ఎ టైమ్. వాట్ ఈస్ ద ట్రిగర్? మనకి 3 types of triggers ఉన్నాయి. ఒకటి ఆఫ్టర్ రిలీజ్, ఒకటి ఆఫ్టర్ స్టేజ్, ఒకటి మాన్యువల్లీ. సో విచ్ ట్రిగర్ విల్ హెల్ప్ whenever I create a release it should deploy? Guys, which trigger will help to deploy automatically whenever I create a release? After release. Okay. Now what about other guys? After release only, bro. Yeah. So after release
మనం సెలెక్ట్ చేసుకుంటే యాజ్ సూన్ యాజ్ వీ క్రియేట్ ఎ రిలీజ్ ఇట్ విల్ డిప్లాయ్. సో లెట్స్ ట్రై దట్. సో మనకి ఇప్పుడు అప్పుడు డయాగ్రామ్ అనేది చేంజ్ అవుతుంది, పిక్చర్ చూడండి చేంజ్ అవుతుంది మనకి. సో ఎవ్రీథింగ్ షుడ్ బి ఆఫ్టర్ రిలీజ్. See here, రిలీజ్ క్రియేట్ అయిన వెంటనే డిప్లాయ్ అవడానికి మనకి చూడండి ఇట్స్ డైరెక్ట్లీ పాయింటింగ్ టు ఆర్టిఫాక్ట్ అండ్ ఇట్ విల్ డిప్లాయ్ వన్స్ ఎట్ ఏ టైమ్. ఇది ఆఫ్టర్ రిలీజ్. మరి స్టేజ్ సినారియో ఎలా ఉంటుందండి? హౌ ద స్టేజ్ సినారియో వర్క్స్? ఎలా వర్క్ అవుతుంది అది? మనకి ఆఫ్టర్ స్టేజ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, హౌ ఇట్ వర్క్స్? ఒక స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంటుంది. ఎస్. సో ఒక పర్టికులర్ స్టేజ్ కంప్లీట్ అయ్యాక ఇంకొక స్టేజ్ కంప్లీట్ అవ్వాలి, నాకు డెవ్ తర్వాతనే క్యూఏ డిప్లాయ్ అవ్వాలి, క్యూఏ తర్వాతనే లోడ్ డిప్లాయ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆఫ్టర్ స్టేజ్ అని ఒక ఆప్షన్ యూజ్ చేసుకుంటాం. సో లెట్ మీ సెలెక్ట్ దిస్. సో ఆఫ్టర్ స్టేజ్ నాకు డెవ్ తర్వాత క్యూఏ డిప్లాయ్ అవ్వాలండి, ఇట్ షుడ్ డిప్లాయ్ ఇన్ దట్ వే. సో నాకు డెవ్ తర్వాతనే క్యూఏ డిప్లాయ్ అవ్వాలి. సో వితౌట్ డిప్లాయింగ్ ద డెవ్ ఎన్వైరన్మెంట్ క్యూఏ షుడ్ నాట్ బి డిప్లాయిడ్. ఆ సినారియోలో మనం యూజ్ చేసుకుంటాం. అండ్ వాట్ అబౌట్ మాన్యువల్లీ ఓన్లీ? మాన్యువల్ ఎందుకు యూజ్ చేస్తామండి? మనకి ఏ స్టేజ్ కావాలనుకుంటే ఆ స్టేజ్ డిప్లాయ్ చేసుకోనికి మాన్యువల్. మరి ఆఫ్టర్ రిలీజ్ కూడా డిప్లాయ్ చేస్తుంది కదా, ఆఫ్టర్ స్టేజ్ ఆఫ్టర్ రిలీజ్ కూడా డిప్లాయ్ చేస్తుంది. ఎట్ ఏ టైం చేసుకోవడానికి ఆఫ్టర్ రిలీజ్. ఓకే. మాన్యువల్లీ మనకి ఏ టైంలో కావాలనుకుంటే ఆ టైంలో, ఏ స్టేజ్ కావాలనుకుంటే ఆ స్టేజ్ మట్టికి డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే. యా. సో మాన్యువల్లీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, సో ఈ 2 ఆప్షన్స్ ని మీరు ఎనేబుల్ చేయకుండా నాకు అవసరం అయినప్పుడే డిప్లాయ్ చేసుకోవడానికి మాన్యువల్ యూజ్ చేస్తాం. వెన్ వి రిక్వైర్స్ విల్ డిప్లాయ్ ఇట్ మాన్యువల్. ఆటోమేటిక్ గా ఎనేబుల్ చేసుకోవాలి. సో యూజువల్ గా కొన్ని రియల్ సినారియోస్ ఎలా ఉంటాయంటే, సో వీళ్ళందరూ మాన్యువల్ పెట్టుకుంటారండి. ఎవ్రీ వన్ విల్ కీప్ మాన్యువల్ ఎక్సెప్ట్ డెవ్. ఎందుకంటే వీళ్ళకి అవసరమైనప్పుడే డిప్లాయ్ చేసుకుంటారు. నో వన్ విల్ డిప్లాయ్ ఆటోమేటికల్ బికాస్ సో ఎవ్రీ వన్ ఇస్ మాన్యువల్ ఎక్సెప్ట్ డెవ్. డెవ్ కి మాత్రమే డైరెక్ట్ గా డిప్లాయ్ అవుతుందండి, బట్ క్యూఏ లోడ్ అన్ని ఆటోమేటిక్ గా డిప్లాయ్ అవ్వవు, మాన్యువల్ గానే డిప్లాయ్ అవుతాయి. ఎందుకు అంటే డెవ్ ఎన్వైరన్మెంట్ మనము ఎనేబుల్ చేస్తాం. ఆఫ్టర్ రిలీజ్ ఇట్ షుడ్ డిప్లాయ్ ఆటోమేటికల్లీ. ఆఫ్టర్ రిలీజ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం, మిగతా మాన్యువల్. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్. ఇలా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఒకవేళ అలా కాకుండా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక ఎన్వైరన్మెంట్ తర్వాత డిప్లాయ్ అవ్వాలి అనుకుంటే దే విల్ సెలెక్ట్ దట్. సో నాకు అంటే ఈ రిక్వైర్మెంట్ కూడా మీకు మీ టీం నుంచి వస్తుంది, మీ డెవలప్మెంట్ టీం నుంచి రిక్వైర్మెంట్ ఇలా వస్తుంది. సో నాకు అన్ని ఎన్వైరన్మెంట్స్ ఒక డెవ్ తప్ప మిగతా మేము మాన్యువల్ గా అవసరమైనప్పుడు డిప్లాయ్ చేసుకుంటాం. సో డెవ్ షుడ్ బి ఆటోమేటిక్ బట్ ద రిమైనింగ్ షుడ్ బి మాన్యువల్ అని అంటారు. సో అప్పుడు నువ్వు అర్థం చేసుకొని ఆఫ్టర్ రిలీజ్ డెవ్ సెలెక్ట్ చేసుకొని మిగతా మాన్యువల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దట్స్ ద పర్పస్ ఆఫ్ ట్రిగర్స్ ఇన్ సిడి పైప్లైన్. సో అక్కడ ట్రిగర్స్ ఎలా అంటే స్కెడ్యూల్ చేసుకొని డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా స్కెడ్యూల్ ఉందండి మనకి సెపరేట్ గా. స్కెడ్యూల్ ఆప్షన్ మీకు చూపిస్తాను. డైలీ స్కెడ్యూల్ పైప్లైన్ ఉంటుంది. ఆ స్కెడ్యూల్ సినారీస్ లో కూడా డిప్లాయ్ చేయొచ్చు. ఇప్పుడు స్కెడ్యూల్ చేసినప్పుడు ఏమవుతుందని రిలీజ్ క్రియేట్ అవుతుంది. స్కెడ్యూల్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ టైంలో ఈ పైప్లైన్ రన్ అయినప్పుడు ఈ పైప్లైన్ రిలీజ్ అనేది క్రియేట్ అవుతుంది. రిలీజ్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ అన్ని ఒకటే డిప్లాయ్ అవుతుంది, మిగతా మాన్యువల్ కదా. అప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ ఆఫ్టర్ రిలీజ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకు అంటే షెడ్యూల్ చేసుకున్నప్పుడు ఒక పర్టికులర్ రిలీజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ రిలీజ్ క్రియేట్ అయినప్పుడు అన్నిట్లోనూ డిప్లాయ్ అవ్వాలి ఆటోమేటిక్ అన్నప్పుడు పెట్టుకుంటారు. దట్ ఈస్ ఆల్సో రిక్వైర్మెంట్ బేస్డ్. అది వెంటనే అన్నిట్లోనూ డిప్లాయ్ అవ్వాలని కండిషన్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఆటోమేటిక్ గా మాన్యువల్ ఆ పర్టికులర్ స్టేజ్ తర్వాత అనేది డిసైడ్ అవుతుంది.
ఓకే. సో ఇప్పుడు మనం ఇందాక ఆఫ్టర్ రిలీజ్ అనేది మెన్షన్ చేసుకున్నాం కదా. విల్ కీప్ ఇట్ ఆఫ్టర్ స్టేజ్. I want to show one scenario. I'll save it. సో ఇది నా డిఫాల్ట్ పైప్లైన్ అండి. నాకు ఇలా సెట్టింగ్స్ ఉన్నాయి, ఇలా కాన్ఫిగరేషన్ చేసుకున్నాం మనం. దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్. అయితే నేను ఒక మాన్యువల్ రిలీజ్ క్రియేట్ చేస్తున్నాను. మాన్యువల్ రిలీజ్ అంటే నేను మాన్యువల్గా ఒక రిలీజ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. క్లికింగ్ ఆన్ క్రియేట్ న్యూ రిలీజ్. ఇలా న్యూ రిలీజ్ క్రియేట్ చేశాను. సో యాజ్ సూన్ యాజ్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ రిలీజ్, నాకు ఇక్కడ అన్ని ఆటోమేటెడ్ ట్రిగర్ అండి. ఆటోమేటెడ్ 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 అన్ని ఆటోమేటెడ్. సో వెన్ ఇట్ షోస్ ఇన్ బ్లూ కలర్, ఇట్ విల్ బి ఆటోమేటెడ్ ట్రిగర్. సో నాకు అన్నిట్లోనూ డిప్లాయ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐ నీడ్ టు డిప్లాయ్ ఇట్ ఇన్ ఓన్లీ వన్ ఎన్వైరన్మెంట్. మిగతా అన్ని మాన్యువల్ చేయాలి. ఎలా అండి, ఎలా చేస్తాం మిగతా అన్ని మాన్యువల్? ఐ నీడ్ టు డిప్లాయ్ ఇన్ లోడ్ ఎన్వైరన్మెంట్ ఓన్లీ. రిమైనింగ్ షుడ్ బి మాన్యువల్. హౌ కెన్ వి డూ దట్? I need to deploy only in load, not in dev, not in QA, not in stage, and not in After prod. release. Load is in after release. Sorry, come again. After release. Okay. No. Here we don't use that option. అంటే ఇది ఓన్లీ ఈ డిప్లాయ్మెంట్ కనండి, ప్రతి డిప్లాయ్మెంట్స్ కాదు. ఓన్లీ ఫర్ ది పర్టికులర్ రిలీజ్ కి మాత్రమే నేను ఇలా డిప్లాయ్ చేయాలి. బట్ ఐ షుడ్ నాట్ మేక్ ఎనీ చేంజ్ టు మై పైప్ లైన్. ఆ సిడి పైప్ లైన్ లో నేను అన్ని ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్టర్ స్టేజ్ పెట్టుకున్నాను కదా, ఆ చేంజెస్ చేయకుండా ఈ పర్టికులర్ రిలీజ్ కే నేను లోడ్ కి ఆటోమేటిక్ గా డిప్లాయ్ చేయాలి, మిగతా అవన్నీ మాన్యువల్ గా డిప్లాయ్ చేయాలి. Only for this release, I may need to make automatic deployment for load, but not for dev, QA, and stage and prod. అవన్నీ సారీ, స్టేజెస్ ఫర్ ట్రిగ్గర్ చేంజెస్ ఫ్రమ్ ఆటోమేటిక్ టు మాన్యువల్ దాంట్లో చూస్ చేసుకొని ఏమేమి. కరెక్ట్. సో ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో అలా కాకుండా మీకు ఇక్కడ వీటి మీద క్లిక్ చేసిన అవుతుందండి. సో see here, if I click on this, it will be manual. If I click on this, manual. ఆటోమేటిక్ ని మాన్యువల్ చేయొచ్చండి ఒక పర్టికులర్ రిలీజ్ కి. I want to make this as manual, this also as manual, or else you can select here. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి అక్కడ ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవుతుంది. పర్టికులర్లీ మన డ్రాప్ బాక్స్ తీసుకొని అవ్వాల్సిన అవసరం లేదు. కెన్ క్లిక్ ఆన్ దట్, ఇట్ విల్ బి ఆటోమేటిక్ టు మాన్యువల్ టు ఆటోమేటిక్. అగైన్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దట్, ఇట్ విల్ బి మాన్యువల్. సో అలా చేంజ్ చేసుకోవచ్చు. యూ కెన్ చేంజ్ ద స్టేజెస్ ఫ్రమ్ ఆటోమేటిక్ టు మాన్యువల్ ఫర్ ఎ పర్టికులర్ రిలీజ్. ఈ రిలీజ్ కి నేను మాన్యువల్ గా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రమ్ ఆటోమేటిక్ టు manual. Just a second, guys. Okay. So particular ఎన్వైరన్మెంట్ కి మనం మాన్యువల్ గా చేసుకోవడానికి యూజ్ చేస్తామండి, ఆటోమేటిక్ టు మాన్యువల్. సో ఒక పర్టికులర్ రిలీజ్ కూడా మనం మాన్యువల్ గా చేసుకోవచ్చు. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ దిస్ ఆల్సో మాన్యువల్, ఐ కెన్ డూ దట్. అండ్ చూడండి, దిస్ ఈస్ మై వర్షన్ ఆఫ్ ది ఆర్టిఫాక్ట్. మనం ఆర్టిఫాక్ట్ వర్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాం. రిలీజ్ క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు నాకు చాలా పైప్ లైన్స్ రన్ అయ్యాయి. సో దీస్ ఆర్ మై బిల్డ్ పైప్ లైన్ నెంబర్స్. 6, 7 అనేది మంది లేటెస్ట్ అండ్ ప్రీవియస్ ఇవన్నీ. సో నాకు ఈ వర్షన్ ఆఫ్ ఆర్టిఫాక్ట్ డిప్లాయ్ చేయాలనుకుంటే ఐ కెన్ సెలెక్ట్ దిస్ అండ్ ఐ కెన్ డిప్లాయ్ దట్ ఫర్ దట్ పర్టికులర్ రిలీజ్. మీరు ఒక రిలీజ్ ఇప్పుడు ఆటోమేటిక్ గా రిలీజ్ క్రియేట్ అప్పుడు ఏమవుతుందంటే లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఆర్టిఫాక్ట్ ని తీసుకుంటుందండి. ఓకే, కెన్ యూ సీ మై స్క్రీన్ గైస్?
Yes, bro. Okay. Yes, So bro. సో లేటెస్ట్ వర్జన్ ఆఫ్ ఆర్టిఫాక్ట్ సెలెక్ట్ చేసుకుంటుందండి. ఆటోమేటిక్ గా రిలీజ్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్ గా డిప్లాయ్ అయినప్పుడు, మాన్యువల్ గా రిలీజ్ క్రియేట్ చేసినప్పుడు ఒకవేళ మీరు అంటే లేటెస్ట్ తీసుకుంటుంది ఇఫ్ యూఆర్ నాట్ సెలెక్టింగ్ ఇట్. లేదు నాకు పర్టికులర్ వర్షన్ ఆఫ్ ఆర్టిఫాక్ట్ కావాలి అనుకుంటే యూ కెన్ సెలెక్ట్ ఇట్ అండ్ యూ కెన్ డిప్లాయ్. సో నాకు లేటెస్ట్ అదేమో 7. సో ఐ సెలెక్ట్ ద 6 బికాస్ ఐ రిక్వైర్స్ దిస్ ఆర్టిఫాక్ట్ ఫర్ దిస్ డిప్లాయ్మెంట్. అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఎందుకు ఇలా చేసుకుంటాం? ఓల్డ్ ఒక వర్షన్ ఆర్టిఫాక్ట్ లేటెస్ట్ ఉండగా ఓల్డ్ వర్షన్ ఆర్టిఫాక్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం అంటే, సపోజ్ ఇప్పుడు నాకు 7 ఆర్టిఫాక్ట్ ఉందండి, అది వర్క్ అవ్వట్లేదు యాజ్ ఎక్స్పెక్టెడ్. సో 6 కి రివర్ట్ చేస్తాను, 6 సెలెక్ట్ చేసుకుని రీడిప్లాయ్ చేస్తాను, అరే న్యూ రిలీజ్ క్రియేట్ చేసి డిప్లాయ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేస్తున్నానండి. క్రియేట్ రిలీజ్ 2 హ్యాస్ బిన్ క్రియేటెడ్. రిలీజ్ 2 అనేది క్రియేట్ అయిందంటే క్లిక్ ఆన్ దిస్. రిలీజ్ 2 అనేది క్రియేట్ చేసాం మనం. రిలీజ్ క్రియేట్ చేసి ఆ రిలీజ్ లోకి వెళ్ళాం. సో చూడండి ఇక్కడ నాట్ డిప్లాయిడ్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ మాన్యువల్, నథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. సో ఇలా డిప్లాయ్ అవ్వాలి. సో ఇప్పుడు మాన్యువల్ గా ఎలా డిప్లాయ్ చేస్తారంటే, ఈ స్టేజ్ లోకి వెళ్ళాక ఇక్కడ చూడండి డిప్లాయ్ అనే ఆప్షన్ ఉంది మనకి. పర్టికులర్ స్టేజ్ మీదకి వెళ్ళగా డిప్లాయ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది మాన్యువల్ డిప్లాయ్. ఇక్కడ డిప్లాయ్ కొడితే మనకి ఇక్కడ డిప్లాయ్ అనే ఆప్షన్ వస్తుంది. డిప్లాయ్ క్లిక్ చేయాలి, నథింగ్. డిప్లాయ్ క్లిక్ చేస్తే అది డిప్లాయ్ అవుతుంది. సో మనం డిప్లాయ్ చేస్తే ఇప్పుడు ఫెయిల్ అవుతుంది మనకి, ఎందుకంటే అజ్యూర్ సబ్స్క్రిప్షన్ అవి ఏం లేవు కదా. సో అందుకని సో వీ షుడ్ డిప్లాయ్. సో మాన్యువల్ గా డిప్లాయ్ ఇలా చేస్తారు. ఒక పర్టికులర్ స్టేజ్ మీదకి వెళ్ళి ఆ పర్టికులర్ రిలీజ్ లోకి వెళ్ళి ఇలా డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ రిలీజ్ 1 ఉంది కదా, రిలీజ్ 2 ఉంది కదా, ఐ కెన్ గో టు రిలీజ్ 1. ఫస్ట్ రిలీజ్ లో కూడా వెళ్ళొచ్చండి. వెళ్ళి నేను ఆల్రెడీ డిప్లాయ్ చేశాను కదా, అది రీడిప్లాయ్ కూడా చేయొచ్చు. ఐ కెన్ క్లిక్ ఆన్ రీడిప్లాయ్. ఫస్ట్ స్టేజ్ లో మనకి టాస్క్లు ఏమి లేవండి, అన్ని 0 టాస్క్. డిప్లాయ్ ఇట్ విల్ రన్ ఇన్ ప్రోగ్రెస్. ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. ఇఫ్ యూ వాంట్ టు క్యాన్సిల్, ఇఫ్ యూ వాంట్ టు సీ ద లాగ్స్, యూ కెన్ సీ. లాగ్స్ అంటే మనకి ఏం రన్ అవుతుందో అవుట్పుట్. సో ఇది సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ జరిగింది, సక్సీడ్ అయింది ఎప్పుడు 1 day ago. దిస్ ఇస్ సెకండ్ అటెంప్ట్ ఫర్ ది డిప్లాయ్మెంట్. సో వీఆర్ డిప్లాయింగ్ దిస్. సో ఇలా డిప్లాయ్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ రిలీజ్ నే 2 times డిప్లాయ్ చేస్తున్నాం. సో ఒక రిలీజ్ ని ఎన్నిసార్లు అయినా డిప్లాయ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ సక్సీడెడ్. అండ్ మనకి ఇక్కడ ఎన్ని స్టేజెస్ ఉన్నాయండి? ఒకటే స్టేజ్ 1 మాత్రమే ఉంది. ఓకే, సో విల్ గో టు హియర్. రిలీజ్ 1 లో మనకి స్టేజ్ 1 మాత్రమే ఉంది, కానీ రిలీజ్ 2 లో డెవ్, క్యూఏ, లోడ్, స్టేజ్ అండ్ ప్రాడ్. సో ప్రతి రిలీజ్ కి మీరు మోడిఫికేషన్స్ చేస్తే ఆ ఓల్డ్ రిలీజ్ అనేది అలానే ఓల్డ్ స్టేజ్ కి పాయింట్ అయి ఉంటుందండి. రిలీజ్ 1 లో స్టేజ్ 1 ఉంది, కానీ రిలీజ్ 2 లో మాత్రం ఇన్ని స్టేజెస్ వచ్చాయి. సో మరి స్టేజెస్ అప్డేట్ చేసాం కదా, రిలీజ్ 1 లో కూడా రావాలి కదా అంటే రావండి. ఓన్లీ స్టేజ్ రిలీజ్ 1 క్రియేట్ చేసినప్పుడు మీకు ఎన్ని స్టేజెస్ ఉన్నాయో అన్ని స్టేజెస్ మాత్రమే కనిపిస్తాయి. యూ కాంట్ చేంజ్ ఇట్. ఒకవేళ చేంజ్ చేయాలంటే ఆ పర్టికులర్ రిలీజ్ కి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. సపోజ్ ఈ స్టేజ్ ఉంది, నాకు ఈ స్టేజ్ ఇంకొకటి యాడ్ చేయాలో లేకపోతే ఇందులో మోడిఫికేషన్స్ చేయాలనుకోండి, ఆ పర్టికులర్ రిలీజ్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ అని ఒక ఆప్షన్ ఉందండి, చూడండి. ఎడిట్ అని ఒక ఆప్షన్ ఉంది. పైప్ లైన్ ఎడిట్ చేయడం ఒకటి, రిలీజ్ ని ఎడిట్ చేయడం ఒకటి. సో నేను రిలీజ్ ని ఎడిట్ చేస్తున్నాను. రిలీజ్ అండి, ఎడిట్ రిలీజ్ అని ఒక ఆప్షన్ ఉంది, ఎడిట్ పైప్ లైన్ అని ఉంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది రిలీజ్, అంటే మనం రిలీజ్ క్రియేట్ చేసి డిప్లాయ్ చేసాం. రిలీజ్ ని ఎడిట్ చేయొచ్చు, మన పైప్ లైన్ ని కూడా ఎడిట్ చేయొచ్చు. ఇఫ్ ఐ వాంట్ టు ఎడిట్ ద రిలీజ్, ఐ కెన్ ఎడిట్ ద టాస్క్. సో నాకు ఇక టాస్క్లు ఏం లేవండి, నథింగ్ వీఆర్ హ్యావింగ్. సో ఎప్పుడైనా ఒక రిలీజ్ క్రియేట్ చేసినప్పుడు ఆ రిలీజ్ ని ఎడిట్ చేయొచ్చు అండి. యూ కెన్ ఎడిట్ అండ్ యూ కెన్ రీడిప్లాయ్. ఓకే, విల్ గో టు ద పైప్ లైన్.
సో ఇది పైప్ లైన్. ఎడిట్ పైప్ లైన్ అంటే పైప్ లైన్ ఎడిట్ చేయడానికి వస్తున్నది. ఎడిట్ రిలీజ్ అంటే మనం క్రియేట్ చేసిన రిలీజ్ ని ఎడిట్ చేసుకోవడానికి. సపోజ్ మీరు ఒక పర్టికులర్ రిలీజ్ క్రియేట్ చేశారు, ఆ రిలీజ్ లో ఒక వాల్యూ చేంజ్ చేయాలి, పర్టికులర్ రిలీజ్ వరకే చేయొచ్చు, చేసి డిప్లాయ్ చేయొచ్చు. చూపిస్తాను ఎలా చేయాలో. సో దట్స్ ద పర్పస్ ఆఫ్ triggers, stages and manual. Okay, any questions guys on this? Okay, so ఇప్పుడు మనం రిలీజ్ క్రియేట్ చేసాము, డిప్లాయ్ చేయలేదు, బట్ we deployed the previous release one. సో మాన్యువల్ ఎలా డిప్లాయ్ చేస్తారో చూపించాను. అండ్ ఆటోమేటిక్గా డిప్లాయ్ అయితే ఇట్ విల్ బి దీస్ థింగ్స్ ఆఫ్టర్ రిలీజ్ ఆర్ ఆఫ్టర్ స్టేజ్. Next section, artifact filters. We'll enable this. Artifact and artifact ఎక్కడి నుంచి వస్తుంది మనకి? Where will we be getting artifact guys? Artifact ఎక్కడి నుంచి వస్తుంది మనకి? CI pipeline. Yeah, so if I enable this, కొన్ని ఫిల్టర్స్ యాడ్ చేయమన్నారు. సో మనకి 2 ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ, మనం 2 యాడ్ చేసాం కదా. సో మనకి ఇది అవసరం లేదు, ఇది రెపోస్ కదా, ఇది ఆర్టిఫాక్ట్. సో ఐ విల్ సెలెక్ట్ ద ఆర్టిఫాక్ట్. ఆర్టిఫాక్ట్ యాడ్ చేసిన వెంటనే ఇక్కడ బ్రాంచ్ అని ఒక ఆప్షన్ ఉందండి. ఐ విల్ గో ఫర్ ఇప్పుడు ఆర్టిఫాక్ట్ ఎనేబుల్ చేసాం. ఆర్టిఫాక్ట్ ఫిల్టర్స్ ఎనేబుల్ చేస్తే మనకి ఏ ఆర్టిఫాక్ట్ సెలెక్ట్ చేసుకోవాలో అడిగింది. సో వీ హ్యావ్ సెలెక్టెడ్ ద సిఐ పైప్లైన్ ఆర్టిఫాక్ట్ అండ్ ఇంక్లూడ్ బ్రాంచ్, బిల్డ్ బ్రాంచ్. ఏంటంటే ఇది ఇప్పుడు మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయని చెప్పుకున్నాం. డెవలపర్స్ చాలా బ్రాంచెస్ మీద వర్క్ చేస్తారు. సో దే డెవలప్ ఆన్ దర్ మల్టిపుల్ బ్రాంచెస్. సపోజ్ నాకు మాస్టర్ బ్రాంచ్ ఒకటి, అజ్యూర్ బ్రాంచ్ ఒకటి, డెవ్ బ్రాంచ్ ఒకటి అని ఉన్నాయి. 3 చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అయితే నాకు అజ్యూర్ బ్రాంచ్ లో వాళ్ళు డెవలప్మెంట్ చేశాక వీళ్ళు కమిట్ చేస్తే సిఐ పైప్లైన్ ట్రిగర్ అవుతుంది. కరెక్ట్ గైస్? అజ్యూర్ బ్రాంచ్ లో వీళ్ళు డెవలప్మెంట్ చేసి కమిట్ చేశారు అనుకోండి, వీళ్ళు ఏదైనా కోడ్ చేంజెస్ చేసి కమిట్ చేస్తే సిఐ పైప్లైన్ విల్ ట్రిగర్ when I include this in the CI pipeline. ఈ బ్రాంచ్ ని ఇంక్లూడ్ చేసి ఎనేబుల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చేస్తే it will trigger automatically. Correct guys? Any doubts on this? Azure అనే బ్రాంచ్ ఉంది, డెవలప్మెంట్ they made a commit to the Azure branch. కమిట్ చేస్తే సిఐ పైప్లైన్ ట్రిగర్ అవుతుంది అన్నాను. ఎప్పుడు? when we enable the continuous integration on that particular branch, on Azure branch. ఇంక్లూడ్ చేసినప్పుడు. Can you remember that? Or if not, I will show you. చూడండి, ఇక్కడ కంటిన్యూస్ ఎనేబుల్ చేసాము, బట్ we included the branch as Azure. సో ఇలా ఎనేబుల్ చేసినప్పుడే ఈ 3 బ్రాంచెస్ కమిట్స్ జరిగినప్పుడు మాత్రమే సిఐ ఎనేబుల్ అవుతుంది, సిఐ రన్ అవుతుంది. ఇఫ్ నాట్ ఇట్ విల్ నాట్ రన్ ఆన్ ఎనీ అదర్ బ్రాంచెస్. వేరే బ్రాంచెస్ మీద రన్ అవ్వదండి, బికాస్ we have selected these 3 branches only to enable to run automatically. Okay. That is one scenario we did in CI. So CD pipeline. CD pipeline లో కడాలను ఇప్పుడు మనకి ఆర్టిఫాక్ట్ ఫిల్టర్స్ అనే సెక్షన్ ఉంది కదా, ప్రీ డిప్లాయ్మెంట్ కండిషన్స్ లో ఆర్టిఫాక్ట్ ఫిల్టర్స్. మనకి ఆర్టిఫాక్ట్ ఫిల్టర్స్ లో మనం ఏం చేసాం? సిఐ పైప్లైన్ చేసాం. సో ఈ ఆర్టిఫాక్ట్ కూడా నాకు ఈ ఏజీ డెవాప్స్ అనే పైప్ బ్రాంచ్ నుంచి వస్తేనే డిప్లాయ్ అవ్వాలి, లేకపోతే అవ్వకూడదు అని చెప్పేసి ఇంక్లూడ్ చేసాం. ఏజీ డెవాప్స్, లైక్ వి సెలెక్టెడ్ Azure, రైట్? సో విల్ గో ఫర్ Azure. సో ఇప్పుడు ఏం చేసామంటే I have selected Azure branch.
So my CD pipeline should run whenever the artifacts come from this branch only. So నా CA pipeline acute branch మీద రన్ అయ్యి artifact ని పబ్లిష్ చేసినప్పుడు then my CD pipeline will run. If not, it will not run because ఇది మాస్టర్ బ్రాంచ్ మీద రన్ అయింది అనుకో CA pipeline మాస్టర్ బ్రాంచ్ మీద క్రియేట్ రిలీజ్ CA మాస్టర్ బ్రాంచ్ మీద రన్ అయింది మనకి మాస్టర్ బ్రాంచ్ మీద రన్ అయ్యి మనకు ఒక ఆర్టిఫాక్ట్ ని రిలీజ్ చేసింది అనుకోండి అండ్ సిడి పైప్ లైన్ మనకు ఇప్పుడు అజూర్ బ్రాంచ్ మీద ఎనేబుల్ చేసాం కదా ఇఫ్ we enable that then cd will not be created automatically because CA అజూర్ పైప్ బ్రాంచ్ ద్వారా వచ్చిన ఆర్టిఫాక్ట్ ని CD లో డిప్లాయ్ చేయమని మనం ఫిల్టర్ చేసుకున్నాం ఆర్టిఫాక్ట్ ఫిల్టర్స్ అనే సెక్షన్ ని నాకు ఈ పర్టికులర్ బ్రాంచ్ నుంచి వచ్చిన ఆర్టిఫాక్ట్ మాత్రమే CD లో డిప్లాయ్ చేయాలి remaining should not be deployed in the CD using the CD in the dev environment చెప్పేసి ఎనేబుల్ చేసుకున్నాం కాబట్టి will not be deployed ఓన్లీ అజూర్ బ్రాంచ్ నుంచి వచ్చిన ఆర్టిఫాక్ట్ మాత్రమే డిప్లాయ్ చేస్తాం ఎందుకు అంటే మనం ఇక్కడ ఆర్టిఫాక్ట్ ఫిల్టర్స్ అనేది పెట్టుకున్నాం ఆర్టిఫాక్ట్ ఫిల్టర్స్ లో మనం CA పైప్ లైన్ ని పాయింట్ చేస్తూ ఈ పర్టికులర్ బ్రాంచ్ నుంచి వచ్చిన ఆర్టిఫాక్ట్ మాత్రమే నేను డిప్లాయ్ చేయాలి మిగతా ఇదే అవసరం లేదు అనుకున్నాను కాబట్టి పెట్టుకున్నాను ఇఫ్ నాట్ ఐ కెన్ యాడ్ మల్టిపుల్ can add master all branches master branch so master branch కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం ఇలా పర్టికులర్ బ్రాంచెస్ ని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటే ఈ 3 బ్రాంచెస్ నుంచి వచ్చిన ఆర్టిఫాక్ట్ మాత్రమే డిప్లాయ్ అవ్వాలి ఇంకే బ్రాంచ్ నుంచి రాకూడదు డిప్లాయ్ అవ్వకూడదు అని ఒక రూల్ పెట్టుకుంటే ఒక ఫిల్టర్ పెట్టుకుంటే ఇట్ విల్ నాట్ బి డిప్లాయ్ అండ్ ఆ రిలీజ్ కూడా క్రియేట్ అవ్వదండి because if this condition is not satisfied then it will not deploy so ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు కాబట్టి డిప్లాయ్ అవ్వదు సో అందుకనే మనకి ఫిల్టర్ అనేది యూజ్ అవుతుంది లేదు నాకు ఏ బ్రాంచ్ నుంచి వచ్చిన ఎనీ పర్టికులర్ బ్రాంచ్ నుంచి ఆర్టిఫాక్ట్ క్రియేట్ అయ్యి అది CD పైప్ లైన్ డిప్లాయ్ అవ్వాలనుకుంటే యూ డోంట్ నీడ్ టు ఎనేబుల్ దిస్ యూ కెన్ డిసేబుల్ దిస్ ఆప్షన్ ఓకే see here if you click on this icon so select artifact conditions to trigger a new deployment. A new release will be deployed to this stage only if all artifact conditions match. So మనం మెన్షన్ చేసిన కండిషన్స్ మ్యాచ్ అయితేనే డిప్లాయ్ అవుతుంది లేకపోతే అవ్వదు అని చెప్తున్నారు దట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఆర్టిఫాక్ట్ ఫిల్టర్స్ ఓకే క్లియర్ గైస్ ఆన్ ఆర్టిఫాక్ట్ ఫిల్టర్స్ ఆర్ ఎనీ డౌట్స్ let me know please ask me if you have any doubts okay so artifact conditions filter conditions పెట్టుకొని ఒక పర్టికులర్ స్టేజ్ బ్రాంచ్ ఆర్టిఫాక్ట్ ని డిప్లాయ్ చేయాలనుకుంటే ఆర్టిఫాక్ట్ ఫిల్టర్స్ యూస్ చేస్తాం ఇఫ్ నాట్ యూ డోంట్ నీడ్ టు ఎనేబుల్ దట్ యూ కెన్ డిసేబుల్ ఇట్ సో అప్పుడు ఏ బ్రాంచ్ నుంచి వచ్చిన ఆర్టిఫాక్ట్ అయినా ఇట్ విల్ బి డిప్లాయిడ్ when you're deploying it automatically but not manually గా మనకు వచ్చినప్పుడు డిప్లాయ్ చేసుకోవచ్చు that's not a problem but when you're deploying it automatically you can't deploy it and schedule to trigger a new deployment to this stage at a specified time ఒక పర్టికులర్ టైం కి డిప్లాయ్ చేయాలి schedule deployments అని గుర్తుందా మీకు CI pipeline లో సేమ్ థింగ్ హియర్ ఆల్సో సో ఇఫ్ ఐ ఎనేబుల్ దిస్ సో నాకు ఏ టైం కి డిప్లాయ్ చేయాలి అట్ వాట్ టైం సో నాకు మండే టు ఫ్రైడే ఎవ్రీ డే 3 o'clock morning in the morning it should deploy to this particular stage then you can enable this okay if not you can disable this. Schedule is same and both CA lo CD lo same okay any doubts about artifact filters and schedule if not I'll go to pull request deployment it's clear bro okay సో నెక్స్ట్ పుల్ రిక్వెస్ట్ డిప్లాయ్మెంట్ పుల్ రిక్వెస్ట్ రేస్ చేస్తారని చెప్పాం కదండి మనం మా రెపోజిటరీస్ లో ఒక డెవలపరు ఒక పర్టికులర్ బ్రాంచ్ లో వర్క్ చేసినప్పుడు ఆ డెవలపర్
చేసిన కోడ్ ని మాస్టర్ బ్రాంచ్ లో పుష్ చేయాలి, మర్జ్ చేయాలంటే దే విల్ రైజ్ ఎ పుల్ రిక్వెస్ట్ టు మర్జ్ దేర్ కోడ్ ఇన్ టు ద బ్రాంచ్. ఒక పర్టికులర్ ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కి కోడ్ మర్జ్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారండి, పుల్ రిక్వెస్ట్ రేస్ చేస్తారు. సో పుల్ రిక్వెస్ట్ రేస్ చేసినప్పుడు కూడా డిప్లాయ్మెంట్ జరగాలి అనుకుంటే యూ కెన్ ఎనేబుల్ దిస్. This is like pull request deployment. Whenever you are raising the pull request, it should deploy. So condition. So this release condition is currently not configured to trigger pull request based releases. To configure a pull request in at least one of the added artifacts. So ఇది ఎనేబుల్ చేయాలంటే మనం యాడ్ చేసిన ఆర్టిఫాక్ట్స్ లో ఎనేబుల్ చేయాలి ఫస్ట్ అని చెప్తున్నాను. ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ట్రిగర్. Here we'll remove this. ఇక్కడ పుల్ రిక్వెస్ట్ ట్రిగర్ అని ఉంటుంది కదండి, ఇది ఎనేబుల్ చేస్తే అక్కడ ఎనేబుల్ చేయగలం. ఒక పర్టికులర్ డెవలపర్ ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కోడ్ మర్జ్ చేయాలంటే రేస్ పుల్ రిక్వెస్ట్. ఆ పుల్ రిక్వెస్ట్ రేస్ చేసినప్పుడు కూడా డిప్లాయ్ చేయాలి అనుకుంటే if we directly enable it, it will not work because this release definition is currently not configured. ఈ రిలీజ్ అనేది కాన్ఫిగర్ అవ్వలేదు పుల్ రిక్వెస్ట్ బేస్డ్ డిప్లాయ్మెంట్స్ కి. ఇది కాన్ఫిగర్ చేయాలంటే మీరు యాడ్ చేసిన ఒక ఆర్టిఫాక్ట్ లో పుల్ రిక్వెస్ట్ ట్రిగర్ అనేది ఎనేబుల్ చేయండి అని చెప్తున్నారండి. కాన్ఫిగర్ ద పుల్ రిక్వెస్ట్ ట్రిగర్ విచ్ యు హావ్ యాడెడ్ ద ఆర్టిఫాక్ట్స్. యాడ్ చేసిన ఆర్టిఫాక్ట్స్ మీద పుల్ రిక్వెస్ట్ ట్రిగర్ అనేది ఎనేబుల్ చేయండి. ఓకే, సో ఇది just a second. ఓకే, సో పుల్ రిక్వెస్ట్ డిప్లాయ్మెంట్ అనేది మనం ఇక్కడ ఎనేబుల్ చేయాలంటే ఫస్ట్ మనం యాడ్ చేసిన ఆర్టిఫాక్ట్ లో ఫస్ట్ పుల్ రిక్వెస్ట్ ట్రిగర్ అనేది ఎనేబుల్ చేయాలని చెప్తున్నాను. సో ఐ విల్ సెలెక్ట్ దిస్ ఇస్ మై ఆర్టిఫాక్ట్ అండ్ ఐ హావ్ క్లిక్డ్ ఆన్ దిస్ ఐకాన్, పవర్ సింబల్, ఫ్లాష్ సింబల్. సో నేను క్లిక్ చేశాక నాకు ఇక్కడ పుల్ రిక్వెస్ట్ ట్రిగర్ అనేది ఒక ఆప్షన్ ఉందండి. సో ఐ విల్ ఎనేబుల్ దిస్. అండ్ ఇక్కడ కూడా బ్రాంచ్ ఉంది, ఏ బ్రాంచ్ నుంచి ఏ బ్రాంచ్ అని చెప్పేసి యూ కెన్ సెలెక్ట్ దట్ పర్టికులర్ బ్రాంచ్. You can select that particular branch. సో పుల్ రిక్వెస్ట్ ట్రిగర్ అనేది ఏ బ్రాంచ్ మీద మీరు ఎనేబుల్ చేద్దాం అనుకుంటున్నారు. సో నాకు అజ్యూర్ బ్రాంచ్ అనే దాని మీద పుల్ రిక్వెస్ట్ ట్రిగర్ ఎనేబుల్ చేశాను. ఎక్కడండి, నేను సెలెక్ట్ చేసుకున్న ఆర్టిఫాక్ట్ మీద, నేను యాడ్ చేసిన ఆర్టిఫాక్ట్ మీద ఫ్లాష్ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ పుల్ రిక్వెస్ట్ ట్రిగర్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ ఎనేబుల్ చేస్తేనే నాకు స్టేజెస్ మీద ఎనేబుల్ చేయొచ్చు అని చెప్తున్నాను. సో ఇక్కడ నేను ఎనేబుల్ చేశాను కదా, so have enabled and I have added the branch, particular branch. Pull request దేని ఏ బ్రాంచ్ మీద బేస్ చేసుకోవాలని చెప్పేసి ఎనేబుల్ చేసుకున్నాను. You can select it here and again I will come back to pull request deployment. So this is enabled. Now it is enabled. ఇప్పుడు డిజేబుల్ చేసి ఎనేబుల్ చేసినా మనకి ఎర్రర్ అనేది రాదు. It will directly accept. సపోజ్ ఇది నేను డిజేబుల్ చేసి అది ఎనేబుల్ చేశాను అనుకుంటే ఇట్ విల్ షో ఎన్ ఎర్రర్. చూపిస్తుంది చూడండి, మనకి ఇక్కడ ఎనేబుల్ చేస్తే ఇది కాన్ఫిగర్ అవ్వాలి. ఫస్ట్ ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోండి, పుల్ రిక్వెస్ట్ ట్రిగర్ ఎనేబుల్ చేసుకోండి అని చెప్తుంది. ఈ పుల్ రిక్వెస్ట్ ట్రిగర్ ఎందుకు అంటే if you are enabling this, it will create a release every time a selected artifact is available as part of pull request workflow. పుల్ రిక్వెస్ట్ ద్వారా మనకు వచ్చిన ఆర్టిఫాక్ట్ ని ఇక్కడ డిప్లాయ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. దట్స్ ద పర్పస్. పుల్ రిక్వెస్ట్ ద్వారా వచ్చిన ఆర్టిఫాక్ట్ ని డిప్లాయ్ చేసుకోవడానికి రిలీజ్ క్రియేట్ అయ్యి డిప్లాయ్ అవుతుంది, దానికోసమే ఇది. ఓకే, పుల్ రిక్వెస్ట్ ఒక బ్రాంచ్ మీద చేస్తాం. పుల్ రిక్వెస్ట్ ద్వారా వచ్చిన బ్రాంచ్ ద్వారా ఆర్టిఫాక్ట్ మనకు వస్తే దెన్ ఇట్ విల్ క్రియేట్ అండ్ రిలీజ్ అండ్ ఇట్ విల్ బి డిప్లాయిడ్. ఒక కండిషన్ అండి, ఇది ఒక సెట్ ఆఫ్ కండిషన్.
ఇది ఒక రిక్వైర్మెంట్, ఒక కండిషన్ ద్వారా మనం ఇది డిప్లాయ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇఫ్ నాట్, యూ డోంట్ నీడ్ టు డూ దట్. We don't need that to be deployed. We don't need to enable this. You can disable this. See here. Here also we have an icon. So enabling this will allow pull request based releases to be deployed to this stage. Keep this disabled if this is critical or production stage. ఇది క్రిటికల్ స్టేజ్ కానీ ప్రొడక్షన్ స్టేజ్ అయితే మాత్రం ఇది డిసేబుల్ చేయండి. ఇది అన్ని ఎన్వైరన్మెంట్స్ కి ఎనేబుల్ చేయరండి, ఇది డెవ్ కి మాత్రమే ఎనేబుల్ చేసుకుంటారు. డెవలపర్స్ పుల్ రిక్వెస్ట్ రేస్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఎన్వైరన్మెంట్స్ వరకే ఎనేబుల్ చేసుకుంటారు. ఒకవేళ అది కూడా రిక్వైర్మెంట్ వాళ్ళకి కావాలి అనుకోండి, ఇఫ్ నాట్ దే విల్ నాట్ ఎనేబుల్ ఇట్. ఓకే, సో ఆ సినారియోలో ఎనేబుల్ చేసుకొని పుల్ రిక్వెస్ట్ బేస్డ్ డిప్లాయ్మెంట్స్ ని డెవ్ వరకే చేసుకుంటారండి. దే విల్ నాట్ డూ ఫర్ ది అబోవ్ ఎన్వైరన్మెంట్స్. అబోవ్ అంటే క్యూఏ లోడ్ స్టేజ్ ఆఫ్ లోడ్. ఓకే, ఎనీ డౌట్స్ గైస్ అబౌట్ పుల్ రిక్వెస్ట్ డిప్లాయ్మెంట్స్? Any doubts, please ask. If not, I will continue. Next, we have an option, pre-deployment approvals. ఈ అప్రూవల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు డెవ్కి డిప్లాయ్ అవ్వాలండి. డెవ్కి నేను డైరెక్ట్గా డిప్లాయ్ చేస్తున్నాను. ఐ కెన్ డిప్లాయ్ డైరెక్ట్లీ. ఇది నా అకౌంట్ కాబట్టి, నాకంటూ ఒక నేను ఓనర్ కాబట్టి, నేను అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఐ కెన్ డిప్లాయ్ ఇట్. వాట్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ మల్టిపుల్ డెవలపర్స్? ఇప్పుడు మీకు చాలా మంది డెవలపర్స్ ఉంటారు, డెవలపర్స్, క్యూఏ టీమ్, లోడ్ టీమ్, చాలా మంది ఉంటారు కాబట్టి మరి డిప్లాయ్మెంట్ డైరెక్ట్ గా చేయొచ్చా? కెన్ బి డిప్లాయిడ్ డైరెక్ట్లీ. ఇప్పుడు నేను ఒక డెవాప్స్ పర్సన్ అండి. సో యు ఆర్ ది డెవలపర్స్. సో మీరు డెవలపర్స్ కాబట్టి రిలీజ్ క్రియేట్ అయింది, మీరు డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారు. దిస్ ఆర్ లైక్ దిస్ ఆల్ ఆర్ లైక్ మాన్యువల్ డిప్లాయ్మెంట్స్ అనుకోండి. Manual deployments, so you're trying to deploy in particular stage manually. అయితే మీరు డిప్లాయ్ చేస్తుంటే you can deploy it directly if you're not having these approvals. మీరు డిప్లాయ్ చేసి చెక్ చేస్తున్నారు. అయితే ఏమైందంటే మీరు డైరెక్ట్ గా డిప్లాయ్ చేయటం వల్ల, అంటే లైక్ మీ టీమ్ లీడ్ కి ఇన్ఫార్మ్ చేయకుండా మీరు డైరెక్ట్ గా డిప్లాయ్ చేశారు. డిప్లాయ్ చేయటం వల్ల లైక్ team lead says that, so until like, why did you deploy that particular version? You should have asked me before deploying that particular version to deploy into particular stage and dev environment. ఈ ఎన్వైరన్మెంట్ లోకి డిప్లాయ్ చేసేటప్పుడు నన్ను అడగచ్చు కదా, why are you deploying directly? Please inform me before you are deploying any artifact into any environment. ఒక పర్టికులర్ ఎన్వైరన్మెంట్ లోకి డిప్లాయ్ చేసేటప్పుడు ప్లీజ్ ఇన్ఫార్మ్ టు మీ అని అన్నాడు. సో అలా ప్రతిసారి ఇన్ఫార్మ్ చేయడం కంటే బిఫోర్ డిప్లాయింగ్ ఒక అప్రూవర్ని యాడ్ చేసామనుకోండి. సపోజ్ నేనే అప్రూవర్ని, మీరే డెవలపర్స్. ఐఎమ్ ఆస్కింగ్ యూ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మీ బిఫోర్ డిప్లాయింగ్ ద పర్టికులర్ వర్షన్ ఆఫ్ ఆర్టిఫాక్ట్ ఇంటు ద పర్టికులర్ స్టేజ్ ఎన్వైరన్మెంట్, ఇంటు ద పర్టికులర్ ఎన్వైరన్మెంట్, డెవ్ ఎన్వైరన్మెంట్. సో అలా కాకుండా నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే ఒక అప్రూవర్ని యాడ్ చేశానండి. ఐ హావ్ యాడెడ్ అన్ అప్రూవర్. And let me make this all as manual. సో మాన్యువల్ చేశాను డెవ్ ఒకటి. సో dev కి అన్నిటికీ సేమ్ ప్రీ డిప్లాయ్మెంట్ కండిషన్స్ ఉంటాయి. We don't need to worry on that. I will enable this pre deployment conditions. I will add my ఒక అప్రూవర్ యాడ్ చేశాను నేను. I'm the approver, you are the developers, and I saved it. I'm creating a release. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పాను, మీరు ఒక వర్షన్ ఆఫ్ ఆర్టిఫాక్ట్ ని డిప్లాయ్ చేసినప్పుడు మీరు నాకు ఇన్ఫార్మ్ చేసి డిప్లాయ్ చేయండి. యూ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్ మీ బిఫోర్ డిప్లాయింగ్ దట్, బికాస్ ఐ షుడ్ వెరిఫై విత్ మల్టిపుల్ టీమ్స్ వెదర్ దట్ ఆర్టిఫాక్ట్ నీడ్ టు బి డిప్లాయిడ్ ఇన్ పర్టికులర్ ఎన్వైరన్మెంట్ ఆర్ నాట్. ఒక ఎన్వైరన్మెంట్ లోకి డిప్లాయ్ చేసే ముందు అది నేను మల్టిపుల్ టీమ్స్ తో కన్ఫర్మ్ చేసుకోవాలి వెదర్ ఇట్ షుడ్ బి డిప్లాయిడ్ ఆర్ నాట్ అని చెప్పాను. అయితే మీరు డిప్లాయ్ చేస్తారు లైక్ డైరెక్ట్ గా. సో డిప్లాయ్ చేయడం వల్ల ఏమైందంటే
ఇట్ గాట్ ఎఫెక్టెడ్ ద ఎన్వైరన్మెంట్. సో అప్పుడు ఏం చేశారంటే అప్రూవల్స్ అన్ని యాడ్ చేశారండి. సో మీరు డిప్లాయ్ చేశారనుకోండి, ఇట్ విల్ నాట్ బి డిప్లాయిడ్ డైరెక్ట్లీ. దేర్ విల్ బి వన్ పర్సన్ హూ నీడ్ టు అప్రూవ్ దట్ పర్టిక్యులర్ డిప్లాయ్మెంట్. నేను ఒక రిలీజ్ 3 క్రియేట్ చేశాను. ఐ హావ్ యాడెడ్ అన్ అప్రూవర్. ఒక అప్రూవర్ని యాడ్ చేశాను. అప్రూవర్ని యాడ్ చేసి మీరు డిప్లాయ్ చేశారు. సో దెన్ ఐ విల్ బి నోటిఫైడ్ విత్ దిస్. సో యుల్ ఆస్క్ మీ, సో కెన్ యూ ప్లీజ్ అప్రూవ్ దిస్ డిప్లాయ్మెంట్. అప్పుడు నేను అది డిప్లాయ్ చేయాలా వద్దా అనేది నేను డిసైడ్ చేసుకుంటాను. డిప్లాయ్ చేయాలి అనుకుంటే ఐ విల్ అప్రూవ్ ఇట్. ఇఫ్ నాట్ ఐ విల్ క్యాన్సిల్ దిస్. సో ఇలా అప్రూవల్స్ ని బేస్ చేసుకొని డిప్లాయ్మెంట్స్ ఎనేబుల్ చేశారు. దెన్ the person don't need to ask the respective person. He can deploy directly, but the approver need to approve it. Then only it will be deployed. ఒకరు అప్రూవర్ లేకుండా డిప్లాయ్ చేయటం అనేది కుదరదు అప్పుడు. ఓకే గైస్, క్లియర్? ఎనీ డౌట్స్ ఆన్ దట్? ఒక అప్రూవర్ లేకుండా డిప్లాయ్ చేయటం కుదరదు. అప్పుడు మీరు డైరెక్ట్ గా డిప్లాయ్ చేద్దామన్నా యూ కెన్ డిప్లాయ్ ఇట్, బట్ యూ కాంట్ డిప్లాయ్ వితౌట్ అప్రూవల్. సో ఒకళ్ళు అప్రూవ్ చేస్తేనే డిప్లాయ్ చేయాలి, లేకపోతే డిప్లాయ్ చేయలేరు. దట్ డిప్లాయ్మెంట్ విల్ నాట్ హ్యాపెన్, బట్ యూ విల్ బి ఏబుల్ టు క్రియేట్ ఎ రిలీజ్ క్రియేట్ చేసి డిప్లాయ్ ట్రై చేస్తారు, కానీ అప్రూవల్ అడుగుతుంది. సో ఇప్పుడు నేను అప్రూవ్ చేస్తాను. ఇఫ్ ఐ అప్రూవ్ అని ఆప్షన్ ఉంది. ఐ గోట్ అండ్ బాక్స్. సో అప్రూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిప్లాయ్ చేయాలా, లేకపోతే నాకు 12 అయింది కదా, నాకు 12/1 డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ కెన్ సెలెక్ట్ ద డిఫాల్ట్ డిప్లాయ్మెంట్ డేట్. అంటే ఒక పర్టికులర్ టైంకి డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు అండి. కెన్ డూ దట్. ఐ కెన్ సెలెక్ట్ దిస్ 24 and I will select this. I will select go for 2 minutes. 12:2 కి డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను. నౌ ఇట్ ఈస్ 12:1. సో ఒక పర్టికులర్ టైంకి డిప్లాయ్ చేయాలన్నా యూ కెన్ సెలెక్ట్ ద డిఫాల్ట్ డిప్లాయ్మెంట్ ఫర్ లేటర్. ఐ విల్ అప్రూవ్ ఫస్ట్. అప్రూవ్ అండ్ డిఫాల్ట్ డిప్లాయ్మెంట్ టు 24/2/2021 12:02 PM. ఈ టైంకి డిప్లాయ్మెంట్కి మనం షెడ్యూల్ చేసామండి. అంటే మీరు ఒక డిప్లాయ్మెంట్ అప్రూవ్ చేసేటప్పుడు ఇప్పటికిప్పుడు డిప్లాయ్ చేయడానికి అది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. డిఫాల్ట్ డిప్లాయ్మెంట్ అనేది అవసరం లేదు నాకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ డిప్లాయ్మెంట్ స్టార్ట్ అవ్వాలి, లేదా 1 అవర్ తర్వాత ఈ డిప్లాయ్మెంట్ స్టార్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, డిప్లాయ్ చేయండి, అప్రూవ్ కొట్టచ్చు. నేను అప్రూవ్ దట్స్ ద పర్పస్. సో దిస్ ఈస్ డిఫాల్ట్. సో లెట్స్ సీ. సో 12:2 అయిందండి, ఇట్ స్టార్టెడ్. మనకి ఫెయిల్ అవ్వాలండి, మనకి అజ్యూర్ సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి. This is the deployment. సో 12:2కి డిప్లాయ్మెంట్ చేస్తాం. సో ఒక పర్టికులర్ టైంకి డిప్లాయ్ చేయడానికి కూడా చేసుకోవచ్చు. అండ్ ఆ డిప్లాయ్మెంట్కి అప్రూవర్స్ని కూడా యాడ్ చేయొచ్చు. వాళ్ళు అప్రూవ్ చేస్తే అది డిప్లాయ్ అయ్యేలాగా పెట్టుకోవచ్చు. దట్స్ ద పర్పస్ ఆఫ్ డిప్లాయ్మెంట్ అప్రూవల్స్. ఓకే, లెట్స్ గో టు ద పైప్లైన్. లెట్ ఇట్ డిప్లాయ్. ఫెయిల్ అయిందండి, చూడండి రెడ్ కలర్. సక్సెస్ అయితే గ్రీన్, ఫెయిల్ అయితే రెడ్. దాని మీద క్లిక్ చేసి చూస్తే ఎందుకు ఫెయిల్ అయిందో కనిపిస్తుంది. యూ కెన్ డిప్లాయ్ దిస్. అప్రూవర్స్ యాడ్ చేసాం. అండ్ అప్రూవర్స్కి టైమ్ అవుట్ పాలసీ. సో ఎనీ డేస్ ఉండాలి అప్రూవల్ రిక్వెస్ట్. నాకు 1 డే ఉంటే సరిపోతుంది టైమ్ అవుట్ పాలసీ. అంటే 1 డేకి మించి నాకు ఈ అప్రూవల్ టైమ్ అవుట్ అనేది ఉండాలి, అంతకు మించి ఉండొద్దు. షుడ్ క్యాన్సిల్ ఆర్ 30 days ఐ కెన్ మేక్ ఇట్. అంటే ఈ టైమ్ అవుట్ పాలసీ ఏంటంటే అప్రూవల్ రిక్వెస్ట్ 30 days వరకు ఉంటుందండి. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి క్యాన్సిల్ ఆటోమేటికల్లీ. ఒకవేళ మీరు అప్పుడు మళ్ళీ డిప్లాయ్ చేశారండి, మళ్ళీ అప్రూవల్ అడుగుతుంది, అప్పుడు మళ్ళీ టైమ్ అవుట్ ఉంటుంది. సో అప్రూవల్కి టైమ్ అవుట్ 1 day, అలా 1 month, 30 days అలా పెట్టుకోవచ్చు. ఓకే, ఎనీ డౌట్స్ గైస్ about approvals, adding the approvers, deploying it, creating the release? Any doubts?
Okay. Next, there are few policies. So ఎవరైతే the user requesting a release or deployment should not approve it. సపోజ్ ఇప్పుడు నేనే రిలీజ్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, ఐ షుడ్ నాట్ బి ఏబుల్ టు అప్రూవ్. నేను అప్రూవ్ చేయకుండా ఉండాలి, వేరే వాళ్ళు మాత్రమే అప్రూవ్ చేయాలి. అంటే నాకు నేనుగా రిలీజ్ క్రియేట్ చేసే వాటిని అప్రూవ్ ఆటోమేటిక్గా నాకు నేను చేసుకోకూడదు. సమ్వన్ షుడ్ అప్రూవ్. సో అది నాకు నేనుగా చేసుకోకూడదు అనే దానికి ఈ ఆప్షన్ని చెక్ ఇన్ చేస్తాను. ఎనేబుల్ దిస్. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇఫ్ ఐఎమ్ క్రియేటింగ్ ద రిలీజ్, revalidate identity of approver before completing the approval. Validate చేసుకోవడానికి అప్రూవల్ ని, లైక్ వెదర్ ద అప్రూవర్ ఇస్ కరెక్ట్ పర్సన్ ఆర్ నాట్ అని వాలిడేషన్ కోసం. ఇంకొకటి, స్కిప్ ద అప్రూవల్ ఇఫ్ ద సేమ్ అప్రూవ్ ద ప్రీవియస్ స్టేజ్. అంటే సపోజ్ డెవ్ స్టేజ్ అప్రూవ్ చేస్తాను అనుకోండి, క్యూఏ స్టేజ్కి అప్రూవల్ అవసరం లేదు, స్కిప్ ఇట్, డోంట్ అప్రూవ్, యూ కెన్ డిప్లాయ్ డైరెక్ట్లీ. అప్రూవల్ అవసరం లేదు. ఒక పార్ట్ ప్రీవియస్ స్టేజ్కి అప్రూవల్ ఉంది కదా, ఒక అప్రూవర్ ఇచ్చాడు కదా, ఇఫ్ దట్ ఈస్ అప్రూవ్ దెన్ యూ కెన్ స్కిప్ ద అప్రూవల్ ఫర్ ది నెక్స్ట్ స్టేజ్. ఈ స్టేజ్కి అప్రూవల్ అవసరం లేదు బికాస్ దిస్ ఈస్ డిప్లాయిడ్ విత్ దట్ అప్రూవల్ అని చెప్పేసి దానికోసం ఈ 3 కండిషన్స్ని పెట్టారు. ఓకే. నెక్స్ట్ గేట్స్. గేట్స్ అంటే ఏంటంటే ఇది వాల్యుయేషన్ అండి, ఎవాల్యుయేషన్. సో ఈ గేట్స్ని యూజ్ చేసుకుని ఏం చేస్తారంటే, ఒక అప్రూవర్ అప్రూవ్ చేశారండి, ఇది ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ అనుకో ఎగ్జాంపుల్. ఈ థింక్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటంటే క్లయింట్ ఫేసింగ్, కస్టమర్ ఫేసింగ్ అప్లికేషన్. కస్టమర్ ఫేసింగ్ అప్లికేషన్ అప్పుడు మనం రిస్క్ చేయలేమండి, కాంట్ టేక్ ఎ రిస్క్ ఆన్ కస్టమర్ ఫేసింగ్ అప్లికేషన్. కరెక్ట్. ఎస్. సో అప్పుడు ఏం చేస్తారు, సో అప్రూవర్స్ ఉంటారు, అప్రూవర్స్ విల్ బి దేర్. అండ్ సెకండ్ టైర్ ఆఫ్ అప్రూవర్స్ అంటే ఒకళ్ళు అప్రూవ్ చేసినా మళ్ళీ ఇంకొకళ్ళు అప్రూవ్ చేయాలి. సపోజ్ డెవలప్మెంట్ టీమ్ అప్రూవ్ చేశారు, దే అప్రూవ్డ్ ఇట్, బట్ డెవాప్స్ టీమ్ కూడా అప్రూవ్ చేయాలి, దెన్ ఓన్లీ ఇట్ షుడ్ డిప్లాయ్. డెవాప్స్ టీమ్ అప్రూవల్ కూడా కావాలి. అప్పుడు గేట్స్ అనేది ఎనేబుల్ చేస్తారు. గేట్స్ ఎనేబుల్ చేసుకొని దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. గేట్స్ అని ఇవి ఆర్గనైజేషన్ లెవెల్లో ఉంటాయి. ఇన్వోక్ అజూర్ ఫంక్షన్, ఇన్వోక్ రెస్ట్ API, ఇవన్నీ ఆర్గనైజేషన్ లెవెల్లో ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేసి ఇవన్నీ కాన్ఫిగర్ చేస్తారు. సో మీరు ఇప్పుడు చేయలేరు ఇది, బికాస్ యూ హ్యావ్ టు కాన్ఫిగర్ ద వన్ కనెక్షన్. సో వీ కాంట్ డూ దిస్ నౌ. యూ కెన్ డిసేబుల్ దిస్ అండ్ డిలీట్. సో గేట్స్ అనేది సెకండ్ టైర్ ఆఫ్ అప్రూవల్. ఒకవేళ డెవలపర్ అనుకోకుండా డిప్లాయ్ చేశారనుకోండి, అప్రూవ్ చేశారనుకోండి, ఇన్ కేస్ ఇన్ ప్రొడక్షన్, అలా కాకుండా ఈవెన్ డెవాప్స్ టీమ్ కూడా అప్రూవ్ చేసేలాగా. సో సెకండ్ టైర్ ఆఫ్ అప్రూవల్, సెకండ్ టైప్ ఆఫ్ అప్రూవల్. సో 2 అప్రూవల్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ప్రొడక్షన్, నాట్ ఫర్ ఆల్ ద ఎన్వైరన్మెంట్స్. డెవ్ నుంచి స్టేజ్ వరకు ఏమి ఉండవండి, 2 టైప్స్ ఆఫ్ అప్రూవల్స్, ఓన్లీ ప్రాడ్కే పెట్టుకుంటాం గేట్స్. అలా గేట్స్ని ఎనేబుల్ చేస్తాం. సో డిఫైన్ గేట్స్ టు ఎవాల్యుయేట్ బిఫోర్ ద డిప్లాయ్మెంట్. ఎవాల్యుయేషన్, డిప్లాయ్మెంట్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవడానికి యూజ్ అవుతుంది, లైక్ సెకండ్ టైర్ ఆఫ్ అప్రూవల్. ఓకే. నెక్స్ట్, డిప్లాయ్మెంట్ క్యూ సెట్టింగ్స్. సో ప్యారలల్ డిప్లాయ్మెంట్స్ అండి. ఇప్పుడు మనకు ఒక డిప్లాయ్మెంట్ రిలీజ్ క్రియేట్ చేశారు, మీరు రిలీజ్ క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకొక రిలీజ్ వేరే వాళ్ళు క్రియేట్ చేశారు, అలా మల్టిపుల్ రిలీజెస్ క్రియేట్ అయ్యాయి. సో అవి 1 by 1 వెళ్ళాలా లేకపోతే ప్యారలల్ గా ఒకేసారి డిప్లాయ్ అవ్వాలా అని చెప్పేసి సీక్వెన్స్. సో డిఫైన్ బిహేవియర్ వెన్ మల్టిపుల్ రిలీజెస్ ఆర్ క్యూడ్ ఫర్ డిప్లాయ్మెంట్. సో నెంబర్ ఆఫ్ ప్యారలల్ డిప్లాయ్మెంట్స్ స్పెసిఫిక్ గా 1. సో మాక్సిమం నెంబర్ ఆఫ్ ప్యారలల్ డిప్లాయ్మెంట్స్ 1. డిప్లాయ్ ఆల్ ఇన్ సీక్వెన్స్. సీక్వెన్స్ లో డిప్లాయ్ చేయండి అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఉందండి. బై డిఫాల్ట్ దిస్ ఇస్ ఆప్షన్ ఇస్ ఎనేబుల్. ఈ ఆప్షన్ అనేది బై డిఫాల్ట్ ఎనేబుల్ అయ్యి ఉంది, యూ డోంట్ నీడ్ టు డూ దట్. లేదు లేటెస్ట్ దే డిప్లాయ్ చేసి మిగతావన్నీ క్యాన్సిల్ చేయండి. అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక 3 రిలీజెస్ క్రియేట్ అయ్యాయండి. సో థర్డ్ రిలీజ్ మాత్రం, అంటే లేటెస్ట్ రిలీజ్ మాత్రమే డిప్లాయ్ అవ్వాలి. ఫస్ట్ క్రియేట్ చేసిన రిలీజ్, సెకండ్ రిలీజ్ క్రియేట్ చేసిన రిలీజ్ క్యాన్సిల్ అయ్యి థర్డ్ డిప్లాయ్ చేయాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అన్ని సీక్వెన్స్ గా ఫస్ట్ డిప్లాయ్ అయ్యాక సెకండ్ది, సెకండ్ డిప్లాయ్ అయ్యాక థర్డ్ది, థర్డ్ డిప్లాయ్ అయ్యాక ఫోర్త్ది, అలా సీక్వెన్షియల్ గా డిప్లాయ్ చేయాలనుకుంటే యూ కెన్ సెలెక్ట్ దట్ స్పెసిఫిక్ గా. లేదు అన్లిమిటెడ్ డిప్లాయ్మెంట్ చేయాలంటే యూ కెన్ సెలెక్ట్ అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ చేయకూడదండి, అన్లిమిటెడ్ యూ కాంట్ డూ ఇట్, ప్యారలల్ డిప్లాయ్మెంట్స్. సో ఒక సర్వే, ఒక అప్లికేషన్ లోకి 1 by 1 ఒక్కొక్కటే చేస్తారు, అన్ని ఒకేసారి చేస్తే అప్లికేషన్ కరెక్ట్ అవుతుంది. డోంట్ నీడ్ టు డూ దట్.
So one by one deployment. That's the purpose of deployment queue settings. So these are like by default enabled, but you should see these options. So that's all about pre-deployment conditions. Any doubts, guys, about pre-deployment conditions? Okay.